హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. అండ్ కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ది సీక్రెట్ ఆఫ్ ది సిలేదర్స్ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే భయ నాకైతే ఫుల్గా నచ్చింది. ఆ స్టార్టింగ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో కొంచెం లైట్గా లాస్ట్ దాకా బోర్గానే ఉంటుంది. లాస్ట్కి ఎప్పుడైతే మనం లాస్ట్కి వెళ్ళిపోతామో, స్టార్టింగ్ ఎపిసోడ్లో లాస్ట్కి ఒక చిన్న హింట్ ఇస్తారు అంతే. లాస్ట్కి హింట్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసావా అలా వెళ్ళిపోతాం అంతే. లాస్ట్ ఎపిసోడ్ దాకా నువ్వు అసలు కుర్చీ నుంచే లేవు, అంత బాగుంటుంది అసలు చెప్పాలంటే. ఎగ్జైట్మెంట్ అయితే అలానే ఉండిపోతుంది. ఎపిసోడ్ బై ఎపిసోడ్ మనకు డోస్ పెంచినట్టు భలే తీసేశారు. అసలు ఫస్ట్ టైం చూస్తున్నా నేను. స్టోరీ విషయానికి వచ్చేస్తే మన ఛత్రపతి శివాజీ గారి గోల్డ్కి సంబంధించిన ఆయన గోల్డ్ కానీ ఆయనకు సంబంధించిన ఏదన్నా వస్తువులు కానీ అండ్ చాలా పురాతన కాలం నాటి వస్తువులు అనమాట. అసలు ఎవరు రక్షించారు, ఈ సిలేదార్స్ అంటే ఎవరు అనేది మెయిన్ స్టోరీ లైన్ అన్నమాట. ఈ స్టోరీ లైన్కి ఎలా సింక్ చేశారు, అసలు ఎలా ఉంది అంటే నా విషయానికి వచ్చేస్తే సూపర్. అసలు చాలా ఎక్సైట్మెంట్ పెరిగింది. అసలు చూస్తుంటే ఎంత ఇంకా ఇప్పుడే అయిపోయిందా స్టోరీ అన్నట్టుగా అనిపించింది నాకు. ఈ ఏదైతే గోల్డ్ ఏదైతే ఉందో మన శివాజీ గారిది, ఆ ఓల్డ్ సంబంధించిన ఆ గోల్డ్ ఎక్కడ ఎలా దాచిపెట్టారు, ఎవరి దగ్గర ఉంటుంది అనేది ఉంటుంది కదా. ఎవరైతే మనం దాన్ని దోచుకోవాలనుకుంటారో వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళకు ఈ ఎలా కనిపెట్టారు, ఏం చేశారు అనేది లాస్ట్ దాకా ఎండ్ దాకా ఉంటుంది. ఆ ఎంక్వైరీ చేయడం, అది ఎలా దొరకబట్టారు, ఎక్కడికి తీసుకొచ్చారు. అసలు దీనికి ఇంకా చెప్పాలంటే, ఆ స్టోరీ లైన్ చెప్పాలంటే వేరే లెవెల్ ఉంది. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది, మనకు బాగా ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసేది ఏంటంటే ఈ మధ్యలో ఏదైతే ఉందో అది వాళ్ళు తిరుక్కుంటూ అటు ఇటు ఆ లొకేషన్స్ బట్టి తిరుక్కుంటూ వీటిని కనిపెట్టుకుంటూ మనకు ఆ స్టోరీ టెల్లింగ్ ద్వారా మనకు ఆ శివాజీ మహారాజు గారి స్టోరీ చెప్పుకుంటూ ఉంటారు. అది సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ దాకా శత్రువులలో మనకు అసలు కరెక్ట్గా మెయిన్ శత్రువు ఓలో కూడా మనకు తెలియకుండా ఉంటుంది. లాస్ట్కే మెయిన్ శత్రువు ఈయనే అని చెప్పేసి రివీల్ చేస్తారు. అది కూడా భలే ఉంది. మనకి ఏంటంటే సాహసం సినిమాలో ఎలా ఉంటుంది లాస్ట్ దాకా పోయాక అన్నట్టుగా సాహసం సినిమా లాగానే అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం ఇంకా డిఫరెంట్గానే తీశారు. నాకు ఇంకా బాగా నచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇందులో ఇంకా నచ్చేది ఏంటంటే మ్యూజిక్ పరంగా చెప్పుకోవాల్సిందంటే మ్యూజిక్ పరంగా బాగానే ఉంది. అండ్ సినిమా స్టోరీ లైన్ బాగానే ఉంటుంది. అండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్ అండ్ అన్నీ బాగానే ఉన్నాయి గాయస్. నాకైతే మొత్తం అసలు చాలా బాగా నచ్చింది. కానీ కాకపోతే ఏంటంటే 6 ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి అయ్యో ఇప్పుడే ఎండ్ అయిపోయిందా, ఇంత తొందరగానే ఎండ్ అయిపోయిందా అన్నట్టుగానే అనిపించింది. ఇంకా ఇంకా కొంచెం ఉంటే బాగుండు అన్నట్టుగానే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది గైస్. అండ్ ఓకే గైస్, అండ్ ఈ వీడియో కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.